మనం ప్రతిరోజు వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ ఒకే పదార్థం నుంచి వస్తాయని మీకు తెలుసా? అవును, అవన్నీ క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయి అనేది సింపుల్ గా చూద్దాం. క్రూడ్ ఆయిల్ ని రిఫైనరీలో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా విడగొడతారు. మొదట క్రూడ్ ఆయిల్ ని చాలా ఎక్కువగా వేడి చేస్తారు. అది వ్యాపోవర్ అంటే ఆవిరి అవుతుంది. ఆ వ్యాపోవర్ ని ఒక పెద్ద టవర్ అంటే కాలంలోకి పంపుతారు. ఆ టవర్ లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. పైకి చల్లగా ఉంటుంది, కిందకి వేడిగా ఉంటుంది. అప్పుడు ప్రతి ఆయిల్ తన బాయిలింగ్ పాయింట్ ప్రకారం వేరు వేరు స్థాయిల్లో విడిపోతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ చూద్దాం. మొదటగా ఎల్పిజి. ఇది మన ఇళ్లలో కుకింగ్ గ్యాస్ కోసం వాడుతాం. తర్వాత పెట్రోల్, కార్స్, బైక్స్ నడపడానికి కూడా మనం యూజ్ చేస్తాం. తర్వాత నాఫ్తా. ఇది ప్లాస్టిక్స్, కెమికల్స్ తయారీలో ఉపయోగపడుతుంది. తర్వాత కెరోసిన్ జెట్ ఫ్యూల్ గా యూజ్ చేస్తారు. అది కూడా కొన్ని చోట్ల కుకింగ్ కోసం కూడా యూజ్ చేస్తారు. తర్వాత డీజిల్ బస్సెస్ లోపల, ట్రక్ లోపల కూడా యూజ్ చేస్తారు. తర్వాత లూబ్రికేటింగ్ ఆయిల్ మెషిన్స్ స్మూత్ గా పనిచేయడానికి కూడా యూజ్ చేస్తారు. తర్వాత ఫ్యూల్ ఆయిల్ షిప్స్ మరియు పెద్ద ఇండస్ట్రీలలో ఉపయోగం కోసం కూడా యూజ్ చేస్తారు. ఫైనల్లీ బిటూమెన్. ఇది రోడ్స్ తయారీలో ఉపయోగిస్తారు. చూసారా, ఒకే క్రూడ్ ఆయిల్ నుంచి ఇన్ని వస్తువులు వస్తాయి. ఇలాంటి అమేజింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో త్వరలో కలుద్దాం.